మ్యాథ్స్ గురు బిజినెస్ స్కూల్ నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి ఉపయోగపడే అర్థమెటిక్ మీద నేను వీడియోస్ పెడుతూ ఉంటాను. నా కంటెంట్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ఎంతోమందికి ఉపయోగపడే ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఓకే, ఈరోజు మనం ఎల్సిఎం క్యాల్కులేషన్ గురించి నేర్చుకుందాం. ఎల్సిఎంలో ఏముంటుందని అనుకుంటున్నారా? ఉంటుందండి. మనకి కాంపిటీషన్లో స్పీడ్ అండ్ యాక్యురసీ రెండు చాలా ముఖ్యం. మనకి అంది వచ్చే ప్రతి ఒక్క అవకాశాన్ని స్పీడ్ కోసం ఉపయోగించుకోవాలి. ఎల్సిఎంలో కూడాను మనం స్పీడ్గా చేయగలిగే 2-3 ట్రిక్స్ ఉన్నాయి. అది కూడా ఇప్పుడు నేను మీకు వీడియోలో నేర్పుతాను. తప్పకుండా నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి, సక్సెస్ సాధించండి. ఓకే, 12, 15, 90, 108, 135, 150 వీటికి ఎల్సిఎం కట్టాలంటే ఇందులో ఏమున్నది అనుకోవచ్చు. కానీ మనం జాగ్రత్తగా కనుక గమనిస్తే దీనికి కొంచెం ఫాస్ట్గా చేసే అవకాశం కూడా ఉంది. గమనించండి, 12, 108 ఈ రెండు కూడాను 12 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 108 అంటే 12 9 108. 90 1590కి ఒక ఫ్యాక్టరు అంటే 15 6 90. సో ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఒక నంబర్లో మరొక నంబర్ కనుక ఫ్యాక్టర్ కనుకైతే ఆ నెంబర్ని మనం ఎల్సిఎం క్యాలిక్యులేషన్లో నుంచి డిలీట్ చేసేయచ్చు. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సో ఇందులో 12 108కి ఫ్యాక్టర్ కాబట్టి దీన్ని డిలీట్ చేయొచ్చు. 1590కి ఫ్యాక్టర్ కాబట్టి దీన్ని డిలీట్ చేయొచ్చు. ఇక మనకి మిగిలిన ఈ 4 నెంబర్స్కి ఎల్సిఎం కడితే సరిపోతుంది. అంటే 90, 108, 135, 150 ఈ నాలుగింటికి మనం మామూలు డివిజన్ మెథడ్లోనే మనం ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేద్దాం. గుర్తుంచుకోండి, ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కేవలం ప్రైమ్ నెంబర్స్ మాత్రమే తీసుకోవాలి. కాబట్టి సెకండ్ టేబుల్ తీసుకుంటున్నాను. 45, 54, 135 అలాగే రాసుకుంటున్నాను. అలాగే దీన్ని 75. నెక్స్ట్ మరోసారి అబ్జర్వ్ చేయండి, ఇందులో ఇక్కడ 135 ఉంది, అలాగే ఇక్కడ 45 ఉంది. 135లో ఫ్యాక్టర్ 45 ఒక ఫ్యాక్టర్ అంటే 45 3 135. మళ్ళీ చెప్తున్నాను, 135లో 45 ఒక ఫ్యాక్టర్ అంటే 45 మల్టిప్లైడ్ బై 3 ఈజ్ 135. కాబట్టి ఈ స్టేజ్లో మనం 45ని కూడాను ఎల్సిఎం క్యాలిక్యులేషన్స్లో నుంచి డిలీట్ చేయొచ్చు. అప్పటికే మిగిలినవి 54, 135, 7 ఈ మూడింట్లోనూ 30 వెళ్తుంది. 3 1 3 8 3 5 3 25. ఇప్పుడు ఇందులో మళ్ళీ 5th టేబుల్ పోతుంది. 6 5 3 5 5. మళ్ళీ గమనించండి, ఇక్కడ 3 6 జనరల్గా ఏంటంటే మళ్ళీ 3rd టేబుల్తో మరొకసారి వేసి చూస్తూ ఉంటాము. కానీ ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ 6లో 3 మరొక ఫ్యాక్టర్ కాబట్టి ఇక్కడ 3ని స్ట్రైక్ చేస్తే సరిపోతుంది. అప్పుడు ఎల్సిఎం ఎంత అవుతుంది మనకి ఒకసారి జాగ్రత్తగా చూడండి. 2 3 3. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 2 into 3 multiplied by 3 multiplied by 5, 6 into 5 2700. మరోసారి చూద్దాము. 2 3 3 5 2 3 3 5 6 and 5. సో ఇవన్నీ మల్టిప్లై చేస్తే మనకు 2700 వస్తుంది. అంటే మరొకసారి చెప్తున్నాను, ఈ ఎల్సిఎం క్యాలిక్యులేషన్స్లో ఏదైనా ఒక నంబర్కి మరొక నంబర్ కనుక ఫ్యాక్టర్ కనుక అయితే ఆ ఫ్యాక్టర్ని మనం క్యాన్సిల్ చేయొచ్చు లేదా డిలీట్ చేయొచ్చు. డిలీట్ చేసి మిగిలిన నెంబర్స్కి ఎల్సిఎం కడితే సరిపోతుంది. ఈ యాక్యురసీ పెంచుతుంది. షార్ట్ కట్స్ వల్ల మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మార్క్స్ ఎక్కువ సాధించే అవకాశం ఉంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే.